All the very best to you, Nikhil Garu. Hearty congratulations for this teaser launch. And yes, sir. Mari Tamulu రెడీయా? చౌర్య పాఠం ద్వారా అంటే ఇప్పటి వరకు మనకి బ్లాక్ బస్టర్ సినిమాల్ని డైరెక్టర్గా అందించారు. ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా మనందరి మనసులో చూరగొనడానికి వస్తున్నటువంటి నక్కిన నెరేటివ్స్ అధినేత ప్రొడ్యూసర్ త్రినాథరావు నక్కిన గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. ఎలా ఉంది తమ్ముళ్ళు? అదిరిందా? అది తెలుసు అభివృద్ధిని. సినిమా కూడా ఇలాగే అభివృద్ధి, డౌట్ లేదు. ఎక్సలెంట్గా తీసాం. ఈరోజు ఈ నక్కిన నెరేటివ్స్ బ్యానర్ ఈరోజే స్టార్ట్ అయింది. దానికి జన్మ ఈరోజు కలిగింది. సో దీనికి విచ్చేసిన మా పత్రిక విలేకరులకు కానీ, మా మీడియా వాళ్ళకి కానీ, మా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను అడగగానే విచ్చేసిన నా ప్రియతమ ప్రొడ్యూసర్లు, నన్ను ఎంతో ఇష్టపడే నా ప్రియతమ దర్శకులు, నన్ను ఎంతో ఇష్టపడి ఎప్పుడూ నేను సంతోషంగా ఉండాలి అనుకునే మా కేఎల్ సత్యనారాయణ గారు లాంటి ప్రముఖులు, అలాగే నన్ను ఇంకా ఒక సొంత పెళ్ళం కన్నా ఎక్కువగా ప్రేమించే మా రైటర్ ప్రసన్న, వీళ్ళందరూ ఇక్కడ ఈరోజు విచ్చేసి నా ఫస్ట్ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఇక్కడ అందరూ ప్రొడ్యూసర్ అంటే సౌండింగ్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది కంటిన్యూ చేయాలని ఇప్పుడే స్ట్రాంగ్గా ఫీల్ అయ్యా. చేస్తా, వదలను దీన్ని. ఎందుకంటే ఇంతకు ముందే మా కోనేరు సత్యనారాయణ గారు చెప్పారు, ఎప్పుడు ఐఎమ్ దేర్, నీ వెనక నేనున్నా అన్నారు. అలాంటి అభయహస్తం ఎన్నుకుంటే ఒకటేంటి ఎన్ని సినిమాలైనా చేసేయచ్చు. ఎందుకంటే అంత పెద్ద బిగ్ హ్యాండ్, అది మామూలు హ్యాండ్ కాదు ఇది. సో ఇకపోతే మా చౌర్య పాఠం, దీని జర్నీ ధమాకా సినిమా షూటింగ్లో లంచ్ చేస్తున్నాం. నేను కార్తీక్ గట్టం నేను ఇద్దరు విని లంచ్ చేసి కార్తీక్ నేను ఒక 5 minutes అలాగా ఊరికనే రిలాక్స్ అవుతాం, పడుకొని ఏవో మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి మాటల్లోంచి పుట్టింది ఈ సినిమా కథ. ఆ కథ ఎప్పుడో పుట్టింది, ఈ సినిమా అప్పుడు పుట్టింది. కార్తీక్ చెప్పాడు, అన్న ఓ చిన్న లైన్ ఉందన్న చేద్దామా సరదాగా అని. అప్పటి వరకు నాకు ప్రొడ్యూసర్ చేయాలన్న ఆలోచన లేదు. అనగానే ఏంటి అది అన్నాడు. 5 minutes కథ చెప్పాడు. అరే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది అనేసి అనిపించి, సరే కార్తీక్ నాకు 2 days టైం ఇవ్వన్నా అని ఇంద్రాకి ఫోన్ చేశా. ఇంద్ర మనం సినిమా చేస్తున్నామని అనగానే వెంటనే సార్ నిజమా సార్ అన్నాడు. అంతే చేస్తున్నాం, నువ్వు మేకప్ వేసుకోవడానికి రెడీ అయిపో అన్నా. అనగానే ఆయన ఆల్రెడీ కిట్టుతో ముందుకు వచ్చాడు, కిట్టు పట్టుకుని మేకప్ కిట్టు పట్టుకుని మరి వచ్చాడు ఆఫీస్కి. సో అలాగా అప్పుడు అనుకొని కార్తీక్ నేను ఇప్పుడు మరి ఎవరు డైరెక్టర్ ఎలా కార్తీక్ ఏంటి అంటే నిఖిల్ అని నీకు తెలుసు అన్న, తను నువ్వు చాలాసార్లు చూసావు, ఆ సెట్లో కూడా చాలాసార్లు చూసావు, బహుశా నువ్వు గుర్తుపట్టకపోవచ్చు కానీ నేను బాగా గుర్తుపడతాడన్నా, చాలా మంచి అబ్బాయి అని. ఎందుకంటే డైరెక్టర్గా పెట్టాలంటే కొంచెం భయం వేస్తుంటుంది. ఈ డైరెక్టర్ మన మాట వింటాడా విండా, అనుకున్నట్టు చేస్తాడా చేయడా, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తనకు ఉన్నాయా లేవా, పర్ఫెక్ట్ స్క్రీనింగ్ చేస్తాడా లేదా, ఇలా నెంబర్ ఆఫ్ డౌట్స్. అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చాడు నితిన్ గురించి కార్తీక్ చెప్పి, ఇలా మంచి వ్యక్తి సూపరు నువ్వు చూసావన్నా అని చెప్పి అప్పుడు నాకు గుర్తు చేశాడు. అది గుర్తు చేసింది ఏంటంటే కార్తికేయలో ఒక షాట్ తీస్తున్నారు, ఇలా వ్యాన్ ఎగిరిపోతున్నట్టు. ఆ వ్యాన్ ఎగిరిపోయేటప్పుడు ఆ మట్టి సులుతున్నాడు మనోడు, ఆ విజువల్ గుర్తొచ్చింది. అప్పుడు అనుకున్నా ఎస్ అని చెప్పి అప్పుడు రాగానే అసలు మనిషిని చూడగానే నేను ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేద్దాం కార్తీక్ తనే డైరెక్టర్ అన్న. అయితే అప్పుడు తెలిసింది ఈ కథ కార్తీక్ తను అంతకు ముందే తెలుసంట, వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారంట. వెల్ గుడ్. ఆ తర్వాత తను చాలా కష్టపడ్డాడు, చాలా బాగా రాశాడు, కథని బాగా రాశాడు. ప్రతి సీన్ని తను బాగా రాసుకొని కార్తీక్తో అనుక్షణం డిస్కస్ చేస్తూ ప్రతి ఎలిమెంట్ డిస్కస్ చేస్తూ బాగా చేశాడు. ఈవెందో అన్నిటిలోని తను దూరి పని చేస్తాడు, అది నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నేను కూడా అలాగే పని చేస్తుంటా, దూరి పని చేస్తుంటా. ఇది నాకు సంబంధం లేని వరకు అని పక్కన పెట్టను, ఇది కూడా నేను చేయాలని వెళ్తుంటా. సేమ్ తను కూడా అది బాగా నచ్చింది నాకు తనలో. వెంటనే చేద్దామని చెప్పి అలా ఈ చౌర్య పాఠం స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఇంకా తెలుసుగా
హీరోయిన్లు సెలెక్ట్ చేయడం, టెక్నీషియన్లు సెలెక్ట్ చేయడం, ఈ ఆర్టిస్టులను సెలెక్ట్ చేయడం, ఇగో ఈ గ్యాంగ్ అంతా అలా సెలెక్ట్ అయ్యారు మొత్తం. ఇంకా చాలామంది ఉన్నారు కూడా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ నైట్ మ్యూజిక్ ఎవరు అనగానే ఇదిగో ఈయన్ని తీసుకొచ్చారు. ఈయన తీసుకురా హాస్పిటల్ తీసుకొచ్చాడు, సారీ ఆఫీస్కి తీసుకొచ్చాడు కార్తీక్. తీరా తీసుకొచ్చాక మ్యూజిక్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ కదా, ట్యూన్ ఈరోజే స్టార్ట్ చేద్దాం అంటే, అన్నా నేను రెడీ అన్నా అన్నాడు. ఆయన ఫస్ట్ రోజు నాకు ఇచ్చిన ట్యూన్ ఇప్పటికీ నాకు గుర్తుంది, జీవితాంతం నేను మర్చిపోను. కథ ఏంటన్నా అనగానే 2 నిమిషాల్లో నిఖిల్ కథ చెప్తే వెంటనే ఓహో ఇది దొంగలు కదా అనగానే ఒక్క నిమిషం ఆలోచించి దొంగ అని అరిచాడు. ఏందయ్యా అన్న, ఈ సౌండ్ అన్న మొత్తం మన సినిమా అంతా కంటిన్యూ అవుద్ది అన్నాడు. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు నైట్ ఒక ఫుల్ ఎగిరిపోయింది, కానీ ట్యూన్ మాత్రం అక్కడే ఉంది, దొంగ అని. అలా కానీ ఆ తర్వాత నుంచి ఇంకా ఎరక్కొట్టేసాడు ట్యూన్స్. మీరు నిన్న ఈగలు చూసుంటారు, సౌండింగ్ ఎలాగొంది తమ్ముళ్ళు, అద్దరిపోయింది కాదు, ఎరక్కొట్టేసాడు సౌండింగ్లో. మరి ఇంకా తిరగలేదు. ఇప్పటికీ నాకు ఈయన పేరు పలకడం రాదు. డేవ్ జాండ్, సారీ డేవ్ జాండ్, డేవ్ జాండ్ అంట. జాండ్ ఉన్నాడు కాబట్టి జాండ్ అన్నాడు. సో డేవ్ జాండ్. ఇక మా సినిమాకి ఇక్కడ మేము డబుల్ వర్క్. ఎలా అంటే ఒక పక్క మా ట్యూన్లు చేస్తూ ఉండేవాడు, మధ్య మధ్యలో ఈగలు ట్యూన్లు చేస్తూ వినిపిస్తూ ఉండేవాడు. ఇది బాగుంది అదిరిపోయిందని. అప్పుడే అనుకున్నా సౌండింగ్లో నెంబర్ 1 కింగ్ మాస్టర్ ఈయన, మామూలు మాస్టర్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. మా సినిమాకి కూడా ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ భారీగా ఫంక్షన్ చేయబోతున్నా, ఆ రోజు ఈయన విశ్వరూపం మీరు స్టేజ్ మీద చూద్దరు కానీ. థ్యాంక్ యూ. అప్పటి వరకు కీప్ వెయిటింగ్. యాస్. ఇకపోతే మా హీరోయిన్ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, తెలుగు అమ్మాయి, మెయిన్ మన తెలుగు అమ్మాయి బెంగళూరులో సెటిల్ అయింది, బట్ తెలుగు బాగా మాట్లాడుతుంది. షీ నోస్ వెరీ వెల్. మా యూనిట్లో అందరినీ హగ్ చేస్తుంది, కానీ నాకు ఇప్పటి వరకు కూడా హగ్ ఇవ్వలే. నోరు విడిసి అడుగుతున్నా సరే ఇవ్వలేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగానయ్యా, ఒక్కసారి ఇవ్వమ్మా, నీ సొమ్మేం పోద్ది, అరిగిపోద్దా తరిగిపోద్దా అని. ఇవ్వట్లా, ఏందో అర్థం కాదు. మళ్ళీ పేమెంట్ కూడా మొత్తం క్లియర్ విత్ జిఎస్టీ, అయినా ఇవ్వట్లే. ఇదిగో చూసారా, టచ్ చేసి చేయనట్టుగా ఇది హగ్ అంట. ఎవడైనా నమ్ముతాడా? మీకు ఎవరైనా ఇలాంటి హగ్గులు ఇచ్చారు? ఇస్తే ఎలాగుండాలి, కొత్త గొప్ప పగిలిపోవాలి, అలా ఉండాలి హగ్ అంటే. కానీ ఇవ్వదే. ఇప్పటికైనా ఇస్తావా? ఇదిగో హ్యాండ్ ఇస్తుందంట. అమ్మాయిలు నమ్ముకుంటే హ్యాండ్లే ఇస్తారు తమ్ముళ్ళు, హగ్గులు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇది చూసారా, సూపర్ హగ్గు. సో ఈ అమ్మాయి నాకు ఎప్పుడూ ఒకటే ఇష్టం. నా సినిమాల్లో హీరోయిన్లు అందరూ కూడా మన పక్కింటి అమ్మాయిలాగో, మన ఎదురింటి అమ్మాయిలాగో, మన అత్త కూతురులాగో, మనం ఎవరినైతే ఇష్టపడి లవ్ చేస్తామో అమ్మాయిలాగో ఉండాలి అనుకుంటా. అలాగే ఉంది ఈ అమ్మాయి కూడా ఈ సినిమాలో. నిఖిల్ చాలా బాగా చూపించాడు ఈ అమ్మాయిని. ఒక సాంగ్లో మాంటేజెస్ తీసాడు, అసలు ఎక్సలెంట్గా తీసాడు ఈ అమ్మాయి మీద. నేను చెప్తున్నా చూడండి, ఈ సినిమా అయిపోయాక ఈ అమ్మాయి కొంచెం కాదు బాగానే బిజీ అయిపోద్ది. సో నీకు సూపర్ కెరియర్ రావాలి ఆఫ్టర్ దిస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆర్టిస్టులు అందరూ కూడా వస్తే అందరూ కూడా ఎవరి కాళ్ళ. ఈ సినిమాలో ప్రత్యేకం ఏంటంటే మా ఆర్టిస్టులు అందరూ కూడా సలీంకి వెళ్ళిపోయా. వీళ్ళందరూ కూడా ఏంటంటే పోస్టర్లో చూసారా, క్యారెక్టర్స్ కనిపిస్తాయి, ఎగ్జాక్ట్లీ అలా ఫిట్ అయ్యారు. అలా సెలెక్ట్ చేశారు ఆర్టిస్టులని. నిఖిల్ అండ్ కార్తీక్ ఇద్దరు కూడా పర్ఫెక్ట్గా. తాగుబోతుడు అంటే తాగుబోతుడిలాగే ఉండాలి, బాంబులు వేసేటోడు లాగే ఉండాలి, కన్నాలు వేసేటోడు లాగే ఉండాలి. అలాగా చేశారు. మా కెమెరామ్యాన్ లాగే ఉండాలి. ఎగ్జాక్ట్లీ దిగిపోయారు. అసలు నేను చూసి షాక్ అయిపోయినా. క్యాస్టింగ్ మాత్రం ఎరక్కొట్టేశారు నిఖిల్ అని చెప్పాను నేను. ఎందుకంటే ఎవరో ఆర్టిస్టులను పెట్టి వచ్చండి, నేను ఏంటి రెమ్యూనరేషన్లు ఇచ్చి చేయొచ్చి. కానీ వీళ్ళు ఏంటంటే ఎందుకు ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు, డార్క్లో పెట్టి ఒక్కొక్కరిని రివీల్ చేశాను. ఎందుకు చేసాం ఆ ఐడియా అంటే కొత్త వాళ్ళు వీళ్ళ ఫేస్లు ఎవరికి తెలియదు. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక డిఫరెంట్ ఎంట్రీ ఉండాలన్న ఉద్దేశంతో మా యూవీ వాళ్ళతో డిస్కస్ చేస్తే మా ఈవెంట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. అన్న నీ ఐడియా కరెక్ట్, మేము సపోర్ట్ చేస్తామని టెక్నికల్గా వాళ్ళు సపోర్ట్ చేసి అలా అరేంజ్ చేశారు. అందుకే ఆ ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మా రోల్ రైడా మీకు ఒకటి ఉంది, లాస్ట్లో ఉంచాం. మా రోల్ రైడా అండ్ మా మంగ్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమాకి సంబంధించిన ఒక బొనాంజో ఆఫర్ ఉంది.
అది నెక్స్ట్ ఈవెంట్లో భారీగా రివీల్ చేస్తాం. ఇద్దరు కుమ్మేశారు ఒక చిన్న ఐటమ్. సో అది కూడా సినిమాకి ప్లస్ అవుద్ది. అలాగే మా కార్తీక్ నిజంగా అంత ప్రెజర్లో ఒక పెద్ద రవితేజ గారు లాంటి హీరోతో సినిమా చేస్తూ కూడా ఆ ప్రెజర్లో కూడా మా చౌర్యపాటానికి మా మీద అభిమానంతో ఆయన టైం స్పెండ్ చేసి ఆయన ఈ సినిమాకి సూపర్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు. చక్కగా అసలు చిన్న సినిమాలాగా ఉండదు ఈ సినిమా. మీరు చూడండి తమ్ముళ్ళు, పెద్ద సినిమా ఇది, చిన్న సినిమాలాగా ఎక్కడ కనబడదు. ఇది చిన్న సినిమా అంటే స్టార్లను చూసి మీరు చిన్న సినిమా అనుకుంటారు, కానీ వెనకాతల మెగాస్టార్లు ఉన్నారు. కార్తీక్ ఘట్టమనేని, నాగేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, తర్వాత యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్, సో అందరూ లెజెండరీస్ అందరూ వెనకాతలు ఉన్నారు. ఇది చిన్న సినిమా కానీ పెద్ద టెక్నీషియన్లు పనిచేశారు తమ్ముళ్ళు. అలాగే ఈ సినిమాకి మెయిన్ మా హీరో, తను పాపం హీరోగా పెట్టాను కానీ 1 year పాపం ఇందాకలా ఎవరో మాట్లాడుతూ 3 కాలాలు గడిచిపోయి అన్నారు. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలంను. నిజమే గడిచిపోయి, కానీ మనిషి ఎంత ఎలాగున్నాడు చూడండి, నలిగాడు అసలు. చూడండి ఎంత ఎలాగున్నాడు, చాలా డెడికేషన్. అసలు తన క్యారెక్టర్లో తను ఇన్వాల్వ్ అయిపోయి ప్రతిదీ తనే కేర్ తీసుకుంటూ సీనియర్స్ అడ్వైజులు తీసుకొని, నేను చెప్తున్నానండి తన డబ్బింగ్ కూడా తన వాయిసే చెప్పాడు. ఫస్ట్ వేరే వాయిస్ చెప్తే నేను వద్దన్నా, నాకు నచ్చలా, నీ వాయిసే నాకు నచ్చింది, నువ్వే చెప్పన్నా. తర్వాత ఈయనే డబ్బింగ్ చెప్పాడు. ఎక్కడా కూడా ఫస్ట్ సినిమా హీరోలాగా ఉన్నాడా, చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు. నిజంగా తనకి మంచి ఫ్యూచర్ ఉండాలి, వీళ్ళ నాన్నగారి యొక్క ఎక్కువ ఉండాలి సపోర్టు. పాపం వాళ్ళ ఫాదర్ చాలా సపోర్టు. ఆయన డ్రీము కొడుకుని ఎప్పటికైనా సరే ఒక హీరోగా చూడాలని, అది నెరవేరాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఇంద్ర. వాళ్ళ గురించి సక్సెస్ అయ్యాకే చెప్తానన్నా. వన్స్ అగైన్ మీ అందరి వీళ్ళందరి ముందు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి, కాకపోతే ఆపర్చునిటీ ఉంది, టాలెంట్ అందరి దగ్గర ఉంటుంది, ఆపర్చునిటీ లేకే బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు బ్యానర్ పెట్టేదే ఆపర్చునిటీ ఇవ్వడానికి అన్న. నాకే కాదు, ఇంకా అప్కమింగ్ పీపుల్ కూడా మీరు ఆపర్చునిటీ ఇచ్చి ఇలాగే చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈయనలాగా హీరోయిన్ ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. ఈ ఆడవాళ్ళకి ఎలా టచ్ చెప్పాలి అర్థం కాదా బాబు. ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి. చెయ్యి. ఓ మీరా రండి, వద్దా? ఓకే రైట్. తమ్ముళ్ళు ఏం తమ్ముళ్ళు, స్టేజ్ మీద అంతా డ్రై ఫేస్లు అయిపోయి రెండే రెండు, 1 2 మా ఊతురా అమ్మో లేడీ బాస్. అసలు నేను ఫస్ట్ టైం తన్ని ఇలాంటి డ్రెస్లో చూడడం ఇదే. ఎప్పుడు కూడా ఫుల్ అసలు మగరాయుడిలాగా బ్రహ్మాండమైన జీన్ టీషర్ట్ వేసి ఫుల్ కమాండ్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. లేడీ బాస్ యాక్చువల్ షీఈజ్. ఈ అమ్మాయి ఎడిటింగ్ చేస్తే షూటింగ్ చేస్తున్నప్పుడే మనం సినిమా చూసేస్తాం. టక మిషన్ లాగా ఫింగర్లు పరిగెత్తేస్తుంటాయి. అంత స్పీడ్గా ఎడిట్ చేసి మనకి ఏ సీన్ ఏ రోజుకి ఆ రోజు చూపించేస్తుంది. అంత సూపర్ ఎడిటర్ అంటే ఫుల్ క్లారిటీ సినిమా తీసేవాడికి, ఆహా నేను ఈ సినిమా తీస్తున్నానని. అంత బాగా ఎప్పటికప్పుడు వేడివేడిగా అమ్మ ఎలాగైతే వంట వండేసి భోజనం రెడీ చేస్తుందో ఇంట్లో, అలాగే అంతే వేడివేడిగా ఎడిటింగ్ చేసి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చూపించి రెడీ చేసి సినిమాని చూపిస్తుంది. అంత సూపర్ పవర్ఫుల్ లేడీ. పేరు ఉత్తరా, రైట్? ఎస్. ఈ పేరు నాకు కూడా చాలా రోజులు పట్టింది పలకడానికి, నెమ్మదిగా అలవాటు. థ్యాంక్ యూ ఉత్తరా. అండ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఆ లాస్ట్ అబ్బాయి చేసిన క్యారెక్టర్ చూసి నేను షాక్ అయిపోయి నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ కూడా పెట్టేశా. అంత బాగా చేసాడు అబ్బాయి. అలాగే అంత బాగా చేసాడు ఇతను, చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్. అలాగే మన తను ఈగల్లో రీసెంట్లీ ఈగల్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎడ్వర్డ్ కదా, ఎడ్వర్డ్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఈయన వాయిస్ మామూలు వాయిస్ కాదండి బాబు, బేస్ వాయిస్. అసలు ఎక్కువసేపు ఈయన మాట్లాడితే వినాలనిపిస్తుంటుంది. అంత బాగా అతను అంటే దేవుడు అంత మంచి గొంతునిచ్చాడు ఈయనకి. సూపర్ అండి, సూపర్. క్యారెక్టర్ కూడా ఎరగొట్టారు. థ్యాంక్ యూ సార్. అది వాయిస్ తగ్గించారు ఆయన. తమ్ముళ్ళు వాల్యూములు పెంచుకోండి. అలాగే మా పొట్టుముద్దన్న ఫస్ట్ నుంచి అయ్యో
ఫస్ట్ నుంచి ఫుల్ సపోర్ట్. అసలు ఎప్పుడు సపోర్టే, ఎప్పుడైనా సరే. ఎంత సపోర్ట్ అంటే తమ్ముళ్ళు నైట్ వేసుకొని కూర్చుంటే వెంటనే మటన్ తీసుకొచ్చేస్తాడు, అంత సపోర్ట్. అయ్యో అయ్యో. సో అలాగే మనోడు కూడా అసలు తిందాలు తాగబోతు క్యారెక్టర్ మనోడే. అలాగే సూపర్ కెమెరామెన్ క్యారెక్టరు. అండ్ అందరూ కూడా ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు బాగా వేశారు. ఇంకా మా డైరెక్టర్ నిఖిల్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. సో ఎరగొచ్చాడు. మెయిన్ నేను ఈ సినిమా సక్సెస్ ఇద్దరి కోసమే కోరుకుంటున్నాను. నాకు ఆల్రెడీ సక్సెస్లు వచ్చేసాయి. సో నాకు పెద్దగా సక్సెస్ వచ్చేది ఏముంటుంది, నేను కోరుకునే ఇద్దరి గురించి, ఒకటి నిఖిల్, రెండు మా హీరో. వీళ్ళిద్దరికీ ఈ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. నేను భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, దేవుడే వీళ్ళిద్దరి కోసమైనా సరే చౌర్యపేటను పెద్ద హిట్ చేయమని. ఈ చౌర్య అంటే అమ్మాయి పేరు అబ్బాయి పేరు కాదు తమ్ముళ్ళు, చౌర్య అంటే దొంగతనం, అర్థమైందా? సో కాబట్టి ఈ క్లారిటీ మనకు ఉండాలని మళ్ళీ ఇంకోసారి చెప్తూ, నక్కిన నెరేటివ్స్కి ఊపిరి మీరు ఇవ్వాలని, దానికి ఇప్పుడే పుట్టింది బిడ్డ, పసిబిడ్డ నక్కిన నెరేటివ్స్. దానికి ఊపిరినివ్వండి తమ్ముళ్ళు, దానికి ఒక బ్రతుకునివ్వండి, దానికి ఒక జీవాన్ని ఇవ్వండి, దానికి ఒక జీవితాన్ని ఇవ్వండి, దానికి ఒక భవిష్యత్తునివ్వండి అని మీకు మనస్ఫూర్తిగా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వామ్మో అసలు